హలో ఆల్ మై డియర్ బైక్ లవర్స్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ బైక్ రివ్యూతో మీ ముందుకైతే రావడం జరిగింది. మరొక రాయల్ బైక్ ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి హంటర్ 350 2024 మోడల్ బైక్ని మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా దీని వాకేర్ అండ్ రివ్యూని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. బట్ దానికన్నా ముందు ఇందులో మనకైతే ఒక 2 వేరియంట్స్ ఉంటాయి అబ్బా, మెట్రో అండ్ రెట్రో వేరియంట్స్ అంటూ ఉంటారు. సో మన ముందు ఈరోజు అయితే మెట్రో వేరియంట్ రెబల్ రెడ్ కలర్ని అయితే మీ ముందు అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. సో బైక్ చూడడానికి ఎంత అందంగా ఉందో చూసారు కదా. ఇలాంటి బైక్ని రోడ్ మీద తీసుకెళ్తుంటే అందరి అట్రాక్షన్ మన మీద ఉంటాయి, అందరి ఐస్ కూడా మన బైక్ మీద ఉంటాయి. బట్ దానికన్నా ముందు ఈ మోడల్ని చూస్తుంటే మీ అందరికీ మరొక ఇంట్రెస్టింగ్ మోడల్ గుర్తొస్తుంటుంది. ఎవరైతే బైక్ని బాగా ఫాలో అవుతారో, ఎవరైతే మోటార్ సైకిల్స్ ఎంతూసియాస్ట్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ బైక్ మోడల్ చూస్తుంటే మరొక బైక్ మోడల్ గుర్తొస్తుంది. అదేంటో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బట్ దానికన్నా ముందు నేను చెప్పాలి కాబట్టి, ట్రయంఫ్ స్ట్రీట్ ట్విన్ కూడా చూస్తుంటే సేమ్ మోడల్ ఉంటుంది. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ మొత్తం అదే సేమ్ డిజైన్ ఉంటుంది. మనకి హంటర్ 350 ఎలా ఉందో సో ట్రయంఫ్ స్ట్రీట్ ట్విన్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. బట్ అది అరౌండ్ 8 lakhs వరకు ఉంటుంది. సో మన బడ్జెట్లోని మనకు తెలియడానికి సో వీళ్ళు మన గురించి చాలా తక్కువ బడ్జెట్లోని హంటర్ 350 అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వాకర్ అండ్ రివ్యూలు అయితే మనం స్టార్ట్ చేయాలి కాబట్టి, సో మరి మన బైక్లో ద హార్ట్ అంటే మనకేంటో తెలుసు కదా, సో ఇంజన్ నుంచి మనం అయితే ఈరోజు వాకర్ అండ్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. సో నేనైతే ఫ్రంట్కి వచ్చేస్తాను మీ గురించి. సో ఫస్ట్ ఇంజన్ గురించి మాట్లాడుకుంటే మన గురించి ద బిగ్గెస్ట్ ఇంజన్ 349cc ఇంజన్ బీస్ట్ మోడ్ అని మన ముందుకైతే పర్ఫామ్ చేస్తుందంటే హంటర్ 350. దానికి ముఖ్య కారణం ద హార్ట్ ఆఫ్ ద బైక్. సో 349cc ఇంజన్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే, సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 valve ఎయిర్ ఆర్ ఆయిల్ కూల్డ్ SOHC ఇంజన్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందబ్బా ఇలాంటి ఒక బీస్ట్ ఇంజన్ ఇలాంటి బైక్ ఇస్తుంటే పర్ఫార్మెన్స్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. మరి పర్ఫార్మెన్స్ గురించి కూడా వచ్చింది కాబట్టి వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. పవర్ మాట్లాడుకుంటే మనకి 20.4 Nm at 6000 RPM అయితే మనకు జనరేట్ చేస్తుంది. అండ్ అదే టార్క్ గురించి మాట్లాడుకుంటే 27 Nm at 4000 RPM. ఆల్మోస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్లోని మనం రీసెంట్గా చేసిన క్లాసిక్ 350 కూడా ఇదే టార్క్ ఇదే పవర్ జనరేట్ చేస్తుంది. అండ్ హంటర్ కూడా సేమ్, బట్ దీని డిజైన్ కానీ లేకపోతే వీటికి ఇచ్చిన ఫీచర్స్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో వాటన్నిటి గురించి కూడా మనం అయితే ముందు మాట్లాడుకుందాం. లెట్స్ గో టు ద టైర్స్, ఎందుకంటే టైర్స్ చాలా ముఖ్యం ఇలాంటి ఒక బీస్ట్ ఇంజిన్ మనకు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు. సో మన ఫ్రంట్ టైర్స్ గురించి మనం మాట్లాడుకుంటే, సో వాటితో పోల్చుకుంటే క్లాసిక్ 350తో పోల్చుకుంటే దీన్ని కొంచెం చేంజ్ చేశారు. సో మనకి ఇక్కడైతే 110/70 17 inch ఎలాయ్ వీల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదే కాకుండా ట్యూబ్లెస్ టైర్స్. క్లాసిక్ 350లో మనకైతే ట్యూబ్ టైర్స్ ఇస్తున్నారు, బట్ ఇక్కడ ట్యూబ్లెస్ ఇచ్చి 17 inch ఎలాయ్ వీల్స్ ఇచ్చి 110/70 ఇంకొంచెం టైర్ విడ్త్ని అయితే మనకు పెంచడం జరిగింది. అండ్ అందువల్ల బెటర్ గ్రిప్ కూడా మనకైతే వస్తుంది. మరి లెట్స్ గో టు ద బ్యాక్ రేర్ సెక్షన్ మనం చూసుకుంటే, సో మనకి రేర్ సెక్షన్లో అయితే 140/70 అబ్బా ఒక రేంజ్లో, అంటే వింటుంటేనే ఎలాంటి కంఫర్ట్ లెవెల్ మనకు రోడ్డు మీద దొరుకుతుందో జస్ట్ అంటే దానికి ఉన్న వాల్యూస్ మనకు చూస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంటుంది. మనకి వీలైతే 140/70 17 inch ఎలాయ్ వీల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక బెటర్ కంఫర్ట్ అయితే మన ఇండియన్ రోడ్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా ఇంట్రెస్టింగ్గా మనకి కొంచెం డిసప్పాయింట్ చేసింది ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా చాలా తక్కువ ఇచ్చారు. అండ్ ఇండియన్ రోడ్స్లో స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటాయి మన అందరికీ తెలుసు, బట్ వీళ్ళు మనకి 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఓన్లీ ప్రొవైడ్ చేస్తున్నారు. అదొక మెయిన్ డిసప్పాయింట్మెంట్ ఫ్యాక్టర్. బట్ సీట్ హైట్ కూడా చూసుకుంటే కొంచెం తగ్గించారబ్బా, జస్ట్ 790 mm అండ్ 800 mm దీని దగ్గరలోనే మనకైతే ఉంటుంది. బట్ ఈ సీట్ హైట్ ఎవరైతే 5'4" ఉంటారో 5'3" ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక బెటర్ కంఫర్ట్ ఇస్తుంది. ఎందుకంటే కూర్చున్నప్పుడు కూడా మనకైతే చాలా ఈజీగా 2 కాళ్ళు కూడా గ్రౌండ్కి అయితే టచ్ అవుతున్నాయి. అండ్ ఇది ఒక అంటే ఒక మంచి విషయం. ఎందుకంటే ఎవరైతే హైట్ తక్కువ ఉంటారో సో వాళ్ళందరికీ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ ఒక బైక్ కొనుక్కోవాలనుకుంటే వాళ్ళందరికీ హంటర్ 350 ఒక మంచి సెలక్షన్ అని చెప్పుకోవచ్చు. సో మరి గ్రౌండ్ క్లియరెన్స్లో కొంచెం డిసప్పాయింట్ చేసిన, సీట్ హైట్లో అయితే కొంచెం డిసప్పాయింట్ చేయలేదు. ఎవరైతే హైట్ తక్కువ ఉంటారో వాళ్ళందరూ కూడా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా వెయిట్ అయితే మనకి 181 kgs. అమ్మో చాలా హ్యూజ్ ఇది కూడా. ఎందుకంటే ఎవరైతే కొంచెం సన్నంగా ఉంటారో వాళ్ళందరూ కొంచెం హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అండ్ ఫస్ట్ నుంచి కూడా రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే ఆల్మోస్ట్ మేడ్ లైక్ ఎ గన్ ఉంటాయి. సో ప్రతి దగ్గర కూడా మెటల్ని ఎక్కువగా యూస్ చేస్తూ అండ్ ఆ బీస్ట్ మోడ్ ఇంజిన్ మనకు యూస్ చేయడం వల్ల సో ఆల్మోస్ట్ కొంచెం వెయిట్ అనేది ఆల్మోస్ట్ ఉంటుంది. సో 181 kgs హెవీ వెయిట్తో మనకైతే హంటర్ 350 రావడం జరుగుతుంది. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకుంటే గేర్ స్పీడ్ బాక్స్ గురించి మాట్లాడుకొని మనకైతే 5 speed గేర్ బాక్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్
సో ఇందులో కూడా కొంచెం డిజైన్ అయితే మనకి చేంజ్ చేస్తారు. రాయల్ ఎన్ఫీల్డ్లో మనకి ఎప్పుడు కూడా 2 సైడ్స్ ఉంటుంది. బట్ ఇక్కడైతే మనకి సింగిల్ సైడ్ ఇచ్చేసి 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు విత్ చైన్ డ్రైవ్ సిస్టమ్. సో ఓపెన్ చైన్ డ్రైవ్ ఇచ్చారు. సో అందరూ కూడా 500 కిలోమీటర్స్కి తప్పకుండా మీరు అందరూ కూడా క్లీన్ చేసుకోవాలి. చైన్ లూప్ కానీ చైన్ క్లీన్ కానీ చేసుకుంటే లైఫ్ స్పాన్ ఆఫ్ ద చైన్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో మనం సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫ్రంట్ అయితే టెలిస్కోపిక్ 41mm సస్పెన్షన్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతున్నారు. అండ్ అదే కాకుండా షాక్ అబ్జర్వర్స్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. ఇవి కూడా చాలా బెస్ట్, ఎందుకంటే సస్పెన్షన్ చేసినప్పుడు ఇవి కూడా చాలా మంచిగా హెల్ప్ చేస్తాయి మనకి. సో ఫ్రంట్ సస్పెన్షన్ అనేది చాలా చాలా ముఖ్యం బైక్లోని. సో వీళ్ళు మనకైతే 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం రేర్ సెక్షన్ సైడ్కి వచ్చేస్తుంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు రేర్స్ అంటే పిలియన్ సీట్లో కూర్చున్న వాళ్ళు కానీ బ్యాక్ కానీ రైడింగ్ చేసినప్పుడు వాళ్ళు కూడా బెటర్ కంఫర్ట్ అవ్వడానికి వీళ్ళు అయితే మనకి 6 స్టెప్స్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ సస్పెన్షన్. ఎందుకంటే ప్రతి బైక్స్లో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ మోనో షాక్ సస్పెన్షన్ చూస్తున్నాం. అండ్ బికాస్ ఆఫ్ కాస్ట్ కటింగ్ కావచ్చు లేకపోతే ఏదైనా, బట్ వీళ్ళు మాత్రం ట్విన్ షాక్ సస్పెన్షన్ ఇస్తున్నారు. చాలా చాలా బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ 6 స్టెప్స్గా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు, ఇది కూడా చాలా బెస్ట్ థింగ్. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ డిజైన్డ్ ఎగ్జాస్ట్ నోట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక బైక్లో ఎగ్జాస్ట్ నోట్ అనేది చాలా చాలా ముఖ్యం. అండ్ ఎగ్జాస్ట్ సైలెన్సర్ కానీ, సో దీనికి ఎగ్జాస్ట్ డిజైన్ చూసుకుంటే మనకి చాలా బ్యూటిఫుల్గా ఫ్రమ్ ద ఇంజన్ టు అలా తీసుకొచ్చి మనకైతే దీన్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా ఇక్కడ మనకి ఫైబర్ ప్లాస్టిక్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ గ్రాఫిక్ డిజైన్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ బ్రాండ్ అయితే ప్రమోట్ చేస్తున్నారు. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఫ్యూయల్ ట్యాంక్ గురించి. ఫ్యూయల్ ట్యాంక్ మనకైతే ఒక్కసారి సౌండ్ వినండి. అంటే మేక్ అండ్ మేడ్ విత్ మెటల్ అంటారు కదా, సో మెటల్తో అయితే మనకి ఫ్యూయల్ ట్యాంక్ 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఇస్తున్నారు. ఎనఫ్ అబ్బా, మన సిటీస్లో కానీ లేదా లాంగ్ రైడ్ ఎవరైనా వెళ్ళాలనుకున్నా కూడా 13 లీటర్స్ ఎనఫ్ మనకైతే మెటల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. సో మనం మాట్లాడుకోవాల్సింది మనకి స్విచ్చెస్ని అయితే ఏం ప్రొవైడ్ చేస్తారు హ్యాండిల్స్ మీద. రైట్ హ్యాండిల్ మీద ఏం ప్రొవైడ్ చేస్తారు, లెఫ్ట్ హ్యాండిల్ మీద ఏం ప్రొవైడ్ చేస్తారు ఒకసారి మాట్లాడుకుందాం. సో మన లెఫ్ట్ హ్యాండిల్ సైడ్ మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఐ అనే సింబల్తో మోడ్ స్విచ్ని అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంతో మనం కన్సోల్లోని ట్రిప్ మీటర్స్ ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ కిందకు వచ్చేస్తుంటే వాళ్ళ స్పెషల్ ఎనలాగ్ స్విచ్ మోడ్ అంటే మనకైతే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇందులోనే హై బీమ్ లో బీమ్ ఇస్తూ అండ్ పాస్ స్విచ్ కూడా ఇవ్వడం జరిగింది. దాని కింద సైడ్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని కింద హారన్. సో హారన్ సౌండ్ కూడా ఒకసారి మీరు వినండి. గుడ్. సిటీలోని హ్యాపీగా ఈ హార్న్ సౌండ్ సరిపోతుంది. అండ్ మెల్లగా మనకు రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేస్తుంటే మనకి కిల్ స్విచ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. కిల్ స్విచ్ ఆఫ్ అండ్ ఆన్ అండ్ పవర్ స్టార్ట్ కూడా ఇక్కడ మనకైతే అవైలబుల్ చేశారు. అండ్ కిందన మరొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ హజార్డ్ లైట్ స్విచ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. హజార్డ్ లైట్ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్. సో ఇవైతే మనకి రైట్ హ్యాండ్ సైడ్లో దొరకడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది కన్సోల్ గురించి. సో డిజిటల్ కన్సోల్లో మాట్లాడుకుంటే మనకైతే ఫ్యూయల్ గేజ్ని ప్రొవైడ్ చేస్తున్నాం, అలాగే టైమర్ని అండ్ అలాగే ఈకో మోడ్ అండ్ అలాగే గేర్ ఇండికేటర్ కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే కిందన ట్రిప్ మీటర్. సో వీటి డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ మోడ్ స్విచ్ యూస్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. ఓడోమీటర్, ట్రిప్ ఏ, ట్రిప్ బి, ట్రిప్ ఎఫ్, సో ఇవన్నిటి కూడా మనం చేసుకోవచ్చు. సో ఇవన్నిటిని కూడా మనకైతే డిజిటల్ కన్సోల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో రాయల్ ఎన్ఫీల్డ్ కీ చూస్తే చాలా బ్యూటిఫుల్గా చాలా ప్రీమియంగా కనబడుతుంది మనకు ఒకసారి చూస్తుంటే. సో రెండు పక్కల లోగోస్తోని మనకైతే కీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రమ్ వాళ్ళ బ్రాండింగ్ సిన్స్ 1901 అనేది మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్గా ఇలాంటి ఒక బీస్ట్ మోడ్ ఇంజిన్ మనకు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు బ్రేకింగ్ ఎఫిషియన్సీ కూడా చాలా చాలా ముఖ్యం. సో వాటి గురించి కూడా మనం మాట్లాడుకుంటే బ్యూటిఫుల్ బ్రేకింగ్ ఎఫిషియన్సీ మనకైతే రాయల్ ఎన్ఫీల్డ్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఫ్రంట్ మనకి చాలా బిగ్గర్ 300mm డిస్క్ బ్రేక్ని అయితే విత్ బ్రేక్ ప్యాడ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి డిస్క్ బ్రేక్ ఇచ్చి అండ్ అది కూడా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ప్రొవైడ్ చేస్తున్నారంటే ఒక బ్యూటిఫుల్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మనకైతే ఫ్రంట్ అయితే 300mm డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. అండ్ బ్యాక్ రేర్ సెక్షన్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే 270mm డిస్క్ బ్రేక్ అయితే బ్యాక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకైతే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఒక బ్యూటిఫుల్ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ విత్ డిస్క్ బ్రేక్స్ కూడా అండ్ బ్రేక్స్ కాబట్టి చాలా కంఫర్టబుల్. బ్రేకింగ్ ఎఫిషియన్సీ గురించి ఎప్పుడు కూడా మనం అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళైతే ప్రతిసారి మనల్ని డిసప్పాయింట్ చేస్తున్నారు. అండ్ ఇందులో కూడా ఇప్పుడైతే హాలోజన్ బల్బే ఇవ్వడం జరిగింది. ఇది ఒక్కటి చేంజ్ చేస్తే రాయల్ ఎన్ఫీల్డ్కి చాలా చాలా బాగుంటుంది. అండ్ కస్టమర్స్ అందరూ కూడా చాలా బాగా సాటిస్ఫై అవుతారు. అండ్ ఇక్కడ కూడా మనకైతే ఫ్రంట్ సైడ్ ఇండికేటర్స్లో బల్బ్సే మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫైనల్గా ఒక ప్యాక్డ్ హంటర్ 315 రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యామిలీ ఆడియన్స్కి కానీ లేకపోతే టీనేజర్స్కి కానీ ఎవరైతే ఓల్డ్ పీపుల్స్ ఉంటుందో కానీ వాళ్ళందరూ కూడా ఒక బెటర్ కంఫర్ట్ని, బెటర్ ఎఫిషియన్సీని ఇవన్నిటిని కూడా మనకైతే ప్రజెంట్ చేస్తూ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 315 అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. మరి టాప్ స్పీడ్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. సో ఈజీగా ఆల్రెడీ టెస్ట్ రైడ్ రివ్యూని అయితే నేను చేయడం జరిగింది. 110 ఈజీగా చాలా టచ్ అవుతుంది. బట్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ద ఫస్ట్ థింగ్ వాళ్ళు క్లైమ్ చేసిన మైలేజ్ మనకు రావాలి అంటే మన రైడింగ్ స్టైల్ కూడా అలాగే ఉండాలబ్బా.
ఇలాంటి బైక్ కొన్న తర్వాత రైడింగ్ స్టైల్ మనందరికీ తెలిసిందే కాబట్టి సో మైలేజ్ గురించి కూడా ఎక్కువ ఎవరు ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ డెఫినెట్లీ 35 పర్ లీటర్ అయితే తప్పకుండా వస్తుంది, 35 కిలోమీటర్స్ పర్ లీటర్. సో బట్ ఇంకా మీ రైడింగ్ స్టైల్ బాగుంటే హైవే మీద ఇంకా కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. బట్ టాప్ స్పీడ్ అయితే చాలా ఈజీగా 110 టచ్ అవుతుంది. అండ్ అప్పుడు కూడా ఎలాంటి వైబ్రేషన్స్ ఏమీ లేకుండా చాలా చాలా బాగుంది. నాకైతే బండి మాత్రం ఒక మంచి ప్యాక్డ్ బైక్గా మన ముందుకైతే తీసుకొచ్చారనే చెప్పుకోవచ్చు. బ్యూటిఫుల్గా ఉంది. అండ్ బైక్ రోడ్ మీద వెళ్తుంటే ఐస్ ఆఫ్ అట్రాక్షన్ ప్రతి ఒక్కరిది కూడా మన బైక్ మీద ఉంటుంది. సో హ్యాపీగా మీ అందరికి కూడా కావాలి అంటే వెళ్ళి ట్రై చేయండి. అండ్ అదే కాకుండా ఈ బండిని ఇలాగే కాకుండా మీరు కావాలంటే చాలా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఎందుకంటే చాలా యాక్సెసరీస్ 100-350కి సంబంధించి మీకు షోరూంలో అక్కడ అవైలబిలిటీ ఉంటాయి. బైక్ కొనిన తర్వాత ఇంకా మీకు అవన్నీ కావాలంటే యాక్సెసరీస్ యాడ్ చేసుకుంటే బండిని ఇంకా బ్యూటిఫుల్గా తయారు చేయొచ్చు. బట్ అవుట్ ఆఫ్ ద మార్కెట్ వెళ్ళి ఎగ్జాస్ట్ నోట్ పెట్టించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫైనల్గా మీ అందరూ కూడా ఎగ్జాస్ట్ నోట్ సౌండ్ వినిపించి ఈ వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. సో కమ్. అసలు ఆ బేస్ కానీ లేకపోతే ఆ పవర్ అంటారు కదా, సో ఎగ్జాస్ట్ నోట్ అది రివ్యూ చేసినప్పుడు చాలా బాగా తెలుస్తుంది. అండ్ నాకైతే క్లాసిక్ 350 కన్నా 100-350లోని ఆ సౌండ్ ఎగ్జాస్ట్ నోట్ సౌండ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. సో మీరందరూ కూడా ఒక లుక్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ 100-350 మీద కూడా మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. సో తప్పకుండా మీ దగ్గర ఉన్న షోరూమ్కి వెళ్ళి ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ బైక్ రివ్యూతో మళ్ళీ మనం అందరం కలుసుకుందాం. అంటిల్ దెన్ నెక్స్ట్ బైక్ రివ్యూ ఏం చేస్తే బాగుంటుందో మీరందరూ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ బైక్ రివ్యూని తొందరలో ముందుకు తీసుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్, సీ యూ అగైన్.